తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో గతేడాది ఇమ్మంది రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే అతనికి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. 3 రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యాడు రవి. పైరసీ సినిమాల వెబ్సైట్ నిర్వహణ కేసులో రవిని గతేడాది అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అప్పటి నుంచి రవి బెయిల్ కోసం చాలా సార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకాలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో స్వయంగా పోలీసుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు రవి. కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ కేసు ఎంత సంచలనంగా మారిందో తెలుసు. ఈ కేసులో గతేడాది ఇమ్మంది రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్య అతనికి షరతులతో కూడిన బెయిల్ కూడా వచ్చింది. 3 రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతను విచారణకు హాజరవుతూ వస్తున్నాడు. పైరసీ సినిమాల వెబ్సైట్ నిర్వహణ కేసులో రవిని గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రవి బెయిల్ కోసం చాలా సార్లు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో స్వయంగా పోలీసుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు రవి.